ఎగ్జైటెడ్ ఎందుకో తెలుసా? ఇట్స్ ఆల్బకర్కే ఇట్స్ ఈ పర్టికులర్ సిరీస్ పేరే మనం ఏం పెట్టాము, శాండియా పీక్ టు సౌత్ మోస్ట్ పాయింట్. సో ఇది ఫస్ట్ ఈ హ్యూజ్ జర్నీలో దిస్ ఇస్ ద ఫస్ట్ డెస్టినేషన్. సో ఈ డెస్టినేషన్కి నేను వెళ్తూ మార్గ మధ్యంలో ఒక 3 కవర్ చేసాను, తావోస్, రియో గ్రాండే, గార్జ్ అండ్ దెన్ పుయిబ్లోస్. ఈ 3 కవర్ చేసాము. దానికి ఆల్రెడీ ఒక వీడియో పబ్లిష్ చేస్తాము. ఇప్పుడు ఆల్బకర్కీలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ లైక్ నేను 7 days ఉన్నా అనమాట. ఈ 7 days ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4 videos వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దోస్ ఆల్బకర్కీ గురించి. ఇంకొకటి ఎగ్జైటింగ్ థింగ్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ 2 exciting things I will share, not one. సో one is like నేటివ్ అమెరికన్స్ థింగ్. నాకు అసలు ఎంత అంటే మైండ్ బ్లోయింగ్ థింగ్ ఒకటి ఏం జరిగిందంటే, దేశం లోపల ఇంకో దేశం ఉంటుందా అనేది. సో ఇట్ ఈజ్ లైక్ నాకు అసలు అది ఎగ్జైటింగ్ అనిపించింది అసలు ఆ విషయం తెలుసుకోవడమే. ఏంటి అంటే ఆ స్వయం పాలనా సంస్థలు, ఈ నేటివ్ అమెరికన్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, అంటే గ్రూప్ అంటే ఇప్పుడు ఒక చిన్న ఒక ఏరియా అనుకుందాం, ఒక చిన్న సిటీ. సో వాళ్ళది రెవెన్యూ, వాళ్ళది ఖర్చులు, ఇది అట్లా అనమాట. అమెరికన్ గవర్నమెంట్కి అట్లా ఏమీ ఇది ఉండదు. సో వాళ్ళు ఆ యొక్క వ్యవస్థను తెలుసుకోవడం నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. రెండో ఎగ్జైటింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ జయంత్. తను మనతో వారం రోజులు ఉంటాడు. అండ్ ఇతను చాలా వాటిల్లో నెక్స్ట్ వచ్చే వీడియోలో తన కామెంటరీ ఉంటుంది. అండ్ నాకు తనతో ఉండడం బట్టి నాకు ఆల్బకర్కీ గురించి ఎక్కువ తెలిసింది. సో ఆల్వేస్ నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. ఇట్స్ లైక్ మోర్ లోకల్ ఫ్లేవర్స్. అవి మనకు బ్లాగ్స్లోను వాటిల్లో ఉండవన్నమాట. సో మన లోకల్ గై మన జయంత్. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రియల్లీ ఫన్ అనమాట. సో ఆల్బకర్కీ చూసేద్దాము. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఇక్కడ మన శాండియా పీక్ మనం చెప్పాం కదా, మన పేరు పెట్టుకున్నాం కదా. సో ఈ శాండియా పీక్ మీదకి మనకు ట్రామ్ రూట్ ఒకటి ఉంటుంది. సో నేను జయంత్ ఒకసారి మామూలు కార్లో ఒకసారి వెళ్ళాము. తర్వాత దెన్ ఐ వెంట్ బై ట్రామ్ అనమాట. అది తర్వాత వీడియోలో ఏంటంటే మేము ఒక మోటార్ సైకిల్ ట్రిప్ చేసాము. జయంత్ ఈజ్ అ మోటార్ సైకిలిస్ట్. దట్ ఈస్ హౌ వీ మెట్ యాక్చువల్లీ. సో నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను మోటార్ సైకిల్, అంటే దట్ లవ్ ఈజ్ డిఫరెంట్ వెన్ యూ ఆర్ మోటార్ సైకిలిస్ట్ ఇన్ US ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఐఎమ్ నాట్ షూర్, బట్ the US is like more they love. So then that is the thing brought us together. And the Santa Fe దాకా వెళ్ళాం అనమాట. ఆ ట్రిప్ మనకు ఒక వీడియో వస్తుంది. సో you will enjoy. ఆల్బకర్కీలో మా జర్నీ, మా అంటే నా యొక్క మరియు జయంత్, మాది ఇక్కడ శాండియా పీక్ ట్రామ్ సెంటర్ దగ్గర స్టార్ట్ అయింది. దీని దగ్గరే అనమాట, ఆల్మోస్ట్ లైక్ 1 or 2 streets తర్వాతే జయంత్ వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. సో మేము ఇక్కడ నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాము. ఫస్ట్ వి జస్ట్ కేమ్ హియర్ అండ్ దెన్ అబ్జర్వింగ్ హౌ ద ట్రామ్ థింగ్. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనము కంట్రీ లివింగ్ ఒక కాలనీ ఉంటుంది. ఈ కంట్రీ లివింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది తను చూపిస్తా అన్నాడు అనమాట. ఇక్కడ దానికి వెళ్దాం అనమాట. ఆ ట్రామ్ చూడండి ఎలా స్లోగా, అది ఒక కంటిన్యూస్ స్పీడ్తో వచ్చి ఇక్కడ బాగా స్లో అయిపోతుంది. మధ్య మధ్యలో ఆపేస్తున్నాడు కూడా, మేబీ అంటే వాళ్ళ బ్యాలెన్స్లకు కానీ వాట్ ఎవర్ కానీ. వచ్చేసాము. ఇది ఒక కాలనీ. ఈ శాండియా పీక్, ఈ శాండియా క్రస్ట్ ఉంది కదా, దాని వెనక సెట్టే ఉందన్నమాట లోపలికి. ఇక్కడ రోడ్లు కానీ ఏమీ లేవు, అంతా కూడాను ఇట్ ఈస్ లైక్ వాళ్ళు అట్లాగే ఉంటుంటారు. కానీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి చూడండి. అక్కడ రోడ్లు ఎట్లా డిప్స్ ఉన్నాయంటే, ఇట్లా ఒక చోట నాకు కొంచెం భయం వేసింది. అరే కిందకు పడడం బాగానే ఉంది, ఇంత డిప్లో బట్ బయటికి రాగలమా అని. ఎనీవే కొంచెం ఎండాకాలం కాబట్టి సో రోడ్డు డ్రైగా ఉండింది. వి వర్ ఏబుల్ టు డూ. అండ్ నాది SUV కాబట్టి 4-wheel drive. సో నేను దాన్ని కొంచెము జాగ్రత్తగా డీల్ చేశాను అనమాట. చూడండి ఇల్లు ఎంత అందంగా ఉందో. సో ప్రతి ఒక్కటి ఇంకా ఆ ఇంటికి సంబంధించినవన్నీ కూడాను అక్కడే ఉండి అవే సర్వైవల్కి అయిపోతూ ఉంటాయి. ఇంకా మేబీ చెత్త కూడా ఐ థింక్ వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ బయటపడేయాల్సి వచ్చినట్లుంది. ఇట్స్ అన్నీ అంటే ఆల్మోస్ట్ లైక్ 3 acres 4 acres లాట్స్ లాగా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే. అంటే కొండల మీద ఇల్లు కట్టుకున్నట్టున్నారు. ఇది చాలా బాగుంది. In the wild. This is a ashram, a Buddhist camp here. Yeah. Yes. And it's a beautiful drive.
Buddhist camp. That's the house on the pinnacle. It would look like Switzerland in the winter. ఇవన్నీ ఏకాంతపురాలు. This is what you call off-grid living. Totally wild. It's in Albuquerque, just 20 minutes from downtown. Folks, friends, we came to the Sandia Peak in Albuquerque, New Mexico. Those are the Santa Fe Mountains that you see there. This Moriarty, Edgewood. Here you have gentlemen visiting from Denver. It's Sandia Crest House, and the beauty and the nature is going to get much better. This is only a start. Here you go. As I promised, that's the Albuquerque, New Mexico town, city in the valley. I'll show you more. మొత్తం ఆల్బుకర్కి ఇన్ నట్షల్. సో మొత్తం ఒక్క స్నాప్షాట్లో అంతా క్యాప్చర్ అయిపోతుంది. ఇట్స్ వెరీ గుడ్. మేబీ మనకు జైన్ చెప్తున్నాడు అనమాట, ఇక్కడ రోడ్ ఉంది. సో దిస్ ద వన్ విచ్ వీ టుక్. మనం వచ్చింది, పైకి వచ్చింది, దాన్ని ట్రామ్ వే అంటారు. సో ఈ కొండ ఎక్కడానికి కింద ట్రామ్ ఉందన్నమాట. సో ప్రాబ్లీ టుమారో డే ఆఫ్టర్ విల్ డు దట్. నాకు ఎందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్లేస్. ఒకటి వచ్చేసి ఇది 10,000 అడుగుల ఎత్తే. ప్లస్ ఇక్కడ నుంచి ఏమవుతుంది, ట్రీ లైన్ ఉంది, ఒకటి ట్రీస్ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ నీకు ఏమవుతుంది, ట్రీ 13,000 అడుగుల నుంచి ట్రీస్ అన్ని మాయమైపోతాయి. అంటే ఆక్సిజన్ దొరకదు దానికి, అందుకని ట్రీస్ మొలవవు బేసిక్గా. సో ఇది ఈజ్ అ డీసెంట్ వన్. అండ్ ఇక్కడ నుంచి ఆల్బుకర్కి ఆ వ్యూ ఉంది కదా, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇట్స్ 360 degrees నీకు మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. సో ఇది ఆల్బుకర్కి వచ్చేసి వ్యాలీలో ఉంటుందంట. సో చుట్టూ మనకు మౌంటైన్స్ ఉన్నాయి. జైన్తో ఒక్కడే అటు కూర్చొని ఆస్వాదిస్తున్నాడు అనమాట. ఆ బిల్డింగ్ చూడండి, అది అక్కడి నుంచి అద్దాలు అవన్నీ అక్కడి నుంచి మనము ఆల్బుకర్కి చూస్తుంటే ఎంత బాగుంటుంది. ఏదైనా ఒక స్పిరిచువల్ ఈవెంట్ సెంటర్ లాగా ఉంటే బాగుండు. ఇక్కడ ఇంతకుముందు రెస్టారెంట్ ఉండేదట, బట్ సమ్హౌ ఇట్ ఈస్ క్లోజ్డ్ నౌ. అండ్ వాళ్ళు రెస్టారెంట్ ఇంకొక వైపుకి మార్చినట్టు, అంటే ఒక పెద్ద రెస్టారెంట్ అక్కడ ఓపెన్ చేస్తున్నారు. అది రేపు వెళ్దాం మనం అక్కడికి. ఇక్కడ రోజు సాయంత్రం ఇలా వచ్చి ఆల్బుకర్కిని చూస్తూ మన ఆలోచనలన్నీ ఇట్లా ప్రక్షాళన చేసుకుంటూ, అంటే క్లీన్ చేసుకుంటూ, కొత్త ఆలోచనలకు ప్లేస్ ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఇదే ఒక పెద్ద స్పిరిచువల్ ప్లేస్. Again, we are on the Sandia Peak, and those are the Manzano Mountains, south of the Sandia Mountains. And you see that area out there. You should be able to zoom. That's where the defense has buried all the bombs that were not used in World War I, World War II, and Vietnam War. So since they are old, they detonate under the ground. And I feel them in my house. I can hear them. That's the airport of Albuquerque. It's a great view in the night time, in the sunset time. It's a place to visit.
చూడండి అసలు డెన్వర్కి ఇక్కడికి ఎంత తేడా ఉంటుందో ఇళ్ళు కట్టడాలు ఇవంతా కూడాను. ఇక్కడ అమెరికాలో కూడా ఊరికి మారిపోతుంటుంది అనమాట. ఇక్కడ టెంపరేచర్లు అంతా ఎక్కువ ఉండడం వల్ల కావాలా అంతా అడోబీ స్టైల్లో ఇట్లా కట్టున్నారు. మనకు డెన్వర్లో వేరుగా ఉంటుంది కదా. ఎస్, శాండియా పీక్ని ఇంకో వైపు నుంచి చూపిస్తాను అని జయంత్ మనల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం 2 కలుస్తాయి, శాండియా పీక్ ఒకటి అండ్ 2 రియో గ్రాండే. మనం ఈ రియో గ్రాండే గార్జ్ చూసాం కదా, మనం ఇక్కడికి ఆల్బకర్కీకి వస్తూ ఒక పెద్ద బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. ఈ రివర్ మీద కట్టింది. ఇప్పుడు ఈ రివర్ ఇట్లా ఈ ఆల్బకర్కీ మధ్యలోంచి వెళ్తుంది. సో మనం ఇక్కడి నుంచి శాండియా పిక్ని కాసేపు అట్లా ఈ నది ఒడ్డున అట్లా నడుస్తూ మేము హాట్ టీ తెచ్చుకున్నాం అనమాట ఫ్లాస్క్లో. సో వీఆర్ గోయింగ్ టు డ్రింక్ హాట్ టీ అండ్ వీ విల్ ఎంజాయ్ దిస్ వన్. ఇక్కడ జనాలంతా కూడా కొంచెం బోటింగ్ చేస్తూ బాగుంటుంది. లెట్స్ వాక్. ఈ రోజుకి అయిపోయింది జర్నీ. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతూ ఉన్నాం అన్నమాట. ఆల్బకర్కీ అందాలని మనము పైనుంచి చూడబోతున్నాము. అట్లాగే ఇది ఈరోజు ఇక్కడ దగ్గరలో సిటీ లోపల నుంచి ఇట్లా కొంచెం ఈ డ్రైవ్లో చూపించాం అనమాట. శాండియా పీక్ పైకి ట్రామ్లో వెళ్ళబోతున్నాం అనమాట. పదండి చూద్దాం ట్రామ్ అనుభవం ఎలా ఉంటుందో. పార్క్ చేసేసే కారు పైకి ఇట్లా కొంచెం మెట్లు ఉన్నాయన్నమాట, వెళ్ళాలి అక్కడికి. పెద్ద క్యూ ఏమి లేదు, చిన్నదే, పెద్ద క్యూ ఏం లేదు. యా, ట్రామ్ వస్తుంది చూడండి. ఆ ట్రామ్లోనే మనం పైకి వెళ్ళబోతున్నాం. ట్రామ్తో పాటు ఒక గైడ్ కూడా ఎక్కుతాడు, చెప్తూ ఉంటాడు అనమాట తను పర్వతాల గురించి వాటి గురించి. ఆల్రెడీ మనకు జయంత్ చెప్పేశాడు కదా, మనకు ఇన్ఫర్మేషన్ తెలుసు అనమాట. అట్స్ చాలా బాగుంటుంది. వచ్చేసాం ట్రామ్. చూడండి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా బాగుంది. ట్రామ్ జర్నీ కూడా అసలు నిలబడొచ్చాం కదా, అదొక తమాషగా ఉంది అనమాట. ఇట్స్ కొండల మీద నుంచి నిల్చొని అటు ఇటు చూస్తూ రావడం బాగుంది. యా, ఇదనమాట రెస్టారెంట్. 10-3 అనేది రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్లోకి వెళ్దాం ఇప్పుడు మనము. ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి గ్లాసుల్లోంచి అందాలు మనము పరిశీలిస్తాము. ఇక్కడ వెనక వైపు చూడండి, ఇక్కడ ఇది స్కీయింగ్కి ఏర్పాటు చేసినట్లుంది. బట్ నాకేమి ఈ లిఫ్ట్స్ అవి ఏమి కనిపించలేదు. మేబీ ఏమన్నా కంట్రీ సైడ్కి స్కీయింగ్ లాగా చేస్తారేమో ఇక్కడ వింటర్లో.
సన్సెట్ స్టార్ట్ అవబోతుంది. మనం ఇక్కడ నుంచి సన్సెట్ చూద్దాము. ఈ మౌంటైన్ పై నుంచి కలర్లు చూడండి ఎట్లా చేంజ్ అవుతున్నాయి ఆకాశంలో. ఇప్పుడు చూడండి 8 అయింది టైము. అండ్ దెన్ మనకు రాత్రి 10 వరకు వీళ్ళు ట్రామ్స్ నడుపుతారంట. అసలు చూడండి ఎంత ఆ చీకట్లో బ్యూటిఫుల్ ఉంది కదా సిటీ. ఆల్బుకర్కీని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత వీడియోస్లో.